ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏకపక్షంగా ఉందని, దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ. తిరుపతిలో జరిగిన జై భారత్ నేషనల్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్లో జేడీ లక్ష్మీనారాయణ ప్రసంగించారు. తిరుపతి లోక్సభకు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుండి విజయ్ కుమార్ పోటీ చేస్తారని చెప్పారు. ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలలో ప్రజల భాగస్వామ్యం లేదని జేడీ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, అబద్ధపు ప్రచారాల్లో నాయకులు ముందున్నారని మండిపడ్డారు. అట్టడుగున ఉన్నవారి అభ్యున్నతిపై ఎవరూ ప్రచారం చేయటం లేదని తెలిపారు. యువతను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురావడం లేదని వివిధ పార్టీలను జేడీ లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. తమ ఫ్రంట్ తరఫున రాజకీయాల్లో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తామని ఆయన చెప్పారు. నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే విజయ్ కుమార్ గారు. సో అలాంటి స్కీమ్స్ ని నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం చేయగలిగే నాయకుడు విజయ్ కుమార్ గారు. దీనికంటే ముందు మా పార్టీ నుంచి శాసించే అవకాశం ఉంటుంది. ఓటమా గెలుపా పక్కన పెట్టేస్తే ఒక 50 లక్షల ఓటు బ్యాంక్ కనుక ఈ యొక్క తిరుపతి పట్టణం నుంచి, ఆల్ తెలుగు ప్రజా పార్టీ నుంచి పరమశివన్ గారు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. అయినప్పటికీ పబ్లిక్గా మీ అందరి ముందు చెప్పిన త్యాగానికి మనసు వంచి శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎంపీగా పోటీ చేయట్లేదని వారి మాటలో చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యం ప్రభుత్వం ప్రమాదంలో ఉంది అనడానికి ఒక 4-5 కారణాలు ఉంటాయి. ఆ 4-5 కారణాలు ఈ రాష్ట్రంలో ఉన్నందువల్ల అందరం కలిసి రావాలి అన్నది చాలా ముఖ్యమైన సందేశం. ఎందుకంటే పెద్దలు చెప్పారు, దుర్మార్గుడి ఆక్రందనల కన్నా మేధావుల మౌనం చాలా ప్రమాదం అన్నారు దేశానికి. అందువల్ల ఎప్పుడైతే ప్రమాదం ఉంటుందో, దుర్మార్గులందరూ కూడా ఆక్రందనలు చేస్తున్నారో, దాని నుంచి ప్రజలను కాపాడడానికి ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఒక తాటి మీదకి రావడం చాలా అవసరం. అందుకని ఈ సందర్భంగా డాక్టర్ రఘు గారి ఆధ్వర్యంలో, ఆయన కోఆర్డినేటర్షిప్లో ఈ పార్టీలన్నీ కూడా దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రజాస్వామ్యం ఎందుకు ప్రమాదంలో ఉంది అని చెప్పడానికి మొదటి కారణం ఏంటంటే, వారు తీసుకునే నిర్ణయాలు ప్రజల భాగస్వామ్యం అసలే లేదు. ఇది మొదటి. ఎప్పుడైతే ప్రభుత్వాల నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం